కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సందర్భంగా రైతులకు ఇచ్చిన హామీలను తక్షణమే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు బీజేపీ ఆధ్వర్యంలో రైతు ధర్నా కార్యక్రమం చేపట్టారు. బీజేపీ ప్రధాన కార్యదర్శి పల్లె సదానందం ఆధ్వర్యంలో రైతులకు మద్దతుగా ఈ కార్యక్రమాన్ని చేపట్టగా ముఖ్య అతిథిగా బీజేపీ ఓబీసీ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షురాలు కందుల సంధ్యారాణి హాజరై ధర్నాలో పాల్గొన్నారు. అనంతరం రైతులు ఎదుర్కొంటున్న వివిధ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి వాటి పరిష్కారానికి తగిన చర్యలు చేపట్టాలని కోరుతూ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఏవోకి వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో రైతులకు ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలని, రైతుల సంక్షేమం కోసం స్పష్టమైన కార్యాచరణ ప్రణాళికలు అమలు చేయాలని డిమాండ్ చేశారు. రైతుల సమస్యల పరిష్కారం కోసం బీజేపీ నిరంతరం పోరాటం కొనసాగిస్తుందని తెలిపారు. ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడి ఈ 2.5 ఏళ్ల కాలం లోపల ఆనాడు ఓట్ల కోసం రైతు డిక్లరేషన్ పేరిట ఏవైతే రేవంత్ రెడ్డి ప్రభుత్వం హామీలు ఇచ్చిందో అది రైతులకు సంబంధించినటువంటి రైతు బంధు భరోసా సహాయం కావచ్చు, అలాగే రైతు వడ్లకు సంబంధించి బోనస్ కావచ్చు, రైతు రుణమాఫీ కావచ్చు, ఇట్లా రైతు బీమా కావచ్చు, వీటికి సంబంధించినటువంటి ఏ ఒక్క హామీని కూడా ఇవాళ రేవంత్ రెడ్డి సర్కార్ నిలబెట్టుకోలేదు. ఇవాళ ఎంత దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి అంటే పెద్దపల్లి జిల్లాలో మీరు చూడండి, మొన్నటికి మొన్న రైతు భరోసా రైతులు నెలల పాటు మరి అక్కడే కల్లాల దగ్గర వేచి చూసినటువంటి సందర్భం. వారి రాకతోటి కొంత వడ్లు కదిలించారు తప్ప ఇప్పటికి కూడా మనం కొన్ని సెంటర్లు విజిట్ చేసినట్టయింది ఉంటాయి, ఇంకా కూడా అక్కడనే వడ్లు మొన్నటి వానలకి మొలకెత్తి రైతులు విడిచిపెట్టిపోయినటువంటి ప్రత్యక్షంగా మనకి సాక్ష్యాలు కనబడుతూ ఉన్నాయి. అంటే రైతులను మోసం చేసినటువంటి ఈ చరిత్రలో కాంగ్రెస్ పార్టీ మిగిలిపోతుందని చెప్పి ఈరోజు మనం చెప్పుకోవచ్చు. అందుకనే ఇవాళ రైతు ఎక్కడికి పోయినా కూడా రైతులతో మాట్లాడితే, బాబు మీకు రైతు బంధు వచ్చిందా, రైతు భరోసా వచ్చిందా అంటే మోడీ పైసలు తప్ప మాకు ఏ రూపాయి కూడా రాలేదని చెప్పి ఈరోజు మాట్లాడుతూ ఉన్నారు. తీవ్ర ఆవేదనతోటి ఇవాళ రైతులు ఉన్నారు. మళ్ళా కూడా ఇవాళ మనము వాళ్ళు నార్లు పోసుకునేటువంటి సమయం వచ్చింది. కాంగ్రెస్ అంటేనే రైతు వ్యతిరేకించవచ్చు, ఇతరత్ర విత్తనాలు పెట్టుకోవడానికి కనీసం కాలం కూడా వారికి సహకరిస్తలేదు. అంటే ఇంత ఘోరమైనటువంటి పరిస్థితి ఈ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడ్డాక రైతులకి ఎదురైతా ఉన్నది. మేము ఈ సందర్భంగా ఒక్కటే హెచ్చరిస్తూ ఉన్నాము, ఇవాళ రేవంత్ రెడ్డి సర్కార్ని, ఇవాళ మీరు ఏదైతే రైతు డిక్లరేషన్ చేసిండ్రో ఆ డిక్లరేషన్ను బొందబెట్టి ఇవాళ మీరు రైతులను అరిగోస పెడతా ఉన్నారు. ఖచ్చితంగా రైతుల ఆగ్రహానికి మీరు తప్పకుండా గురికాక తప్పదని చెప్పి సందర్భంగా హెచ్చరిస్తూ ఉన్నాము. మీరు ఇచ్చే మాటలకి మీరు చేసే చేతలకి ఎక్కడ కూడా పొంతన లేదనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తూ, ముఖ్యంగా మా భారతీయ జనతా పార్టీ ఈరోజు పెద్ద ఎత్తున మరి పెద్దపల్లి జిల్లా ప్రధాన కార్యదర్శి అయినటువంటి సదానందం గారి నేతృత్వం లోపల మా నాయకులు కార్యకర్తలు, ఇవాళ భారతీయ జనతా పార్టీ నాయకుల లోపల కార్యకర్తల లోపల అనేక మంది రైతులు ఉన్నారు. వారందరూ కూడా ఇవాళ రోడ్ల మీదకి వచ్చి రైతుల పక్షాన నిలబడి కలెక్టరేట్ ముందట పెద్ద ఎత్తున ఈరోజు నిరసన కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతూ ఉన్నది. ఎప్పుడైనా ప్రజల పక్షాన రైతుల పక్షాన నిలబడేది కేవలం భారతీయ జనతా పార్టీ అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ, ఎక్కడ ఇబ్బంది వచ్చినా ఇవాళ మేము రైతులను కూడా కోరుతూ ఉన్నాం, మీకు ఎక్కడ ఇబ్బంది వచ్చినా వెంటబడి ప్రభుత్వం వెంటబడి రైతుల పక్షాన నిలబడేందుకు ఎప్పుడు కూడా మేము ముందుంటామని చెప్పి మనవి చేస్తూ, ఇప్పటికైనా మేము కలెక్టర్ గారికి కూడా ఈ సందర్భంగా ఇప్పుడు వినతి పత్రం ఇవ్వబోతా ఉన్నాం. కలెక్టర్ గారిని మేము కోరుతా ఉన్నాము, ప్రజల పక్షాన నిలబడండి, ప్రజల స్థితిగతులను ప్రజల ఇబ్బందులను ప్రభుత్వానికి తెలియజెప్పేటువంటి ప్రయత్నం చేయాలని చెప్పి ప్రభుత్వం. కాబట్టి ఖచ్చితంగా మీరు కూడా రేపటి ఎన్నికలలో కర్రుగాచి వాత పెట్టేటువంటి అవకాశాన్ని రైతు సోదరులు తీసుకోవాలని చెప్పి సందర్భంగా మనం చేస్తాం. ఈ కార్యక్రమంలో బీజేపీ జనగామ మండల అధ్యక్షులు గుండబోయిన భూమయ్య, లక్ష్మీనగర్ మండల అధ్యక్షులు ఊరగుండ అపర్ణ, పాలకుర్తి మండల అధ్యక్షులు మెరుగు నరేష్, పెద్దపల్లి బీజేపీ నాయకులు, కార్యకర్తలు, రైతులు, వివిధ మోర్చాల ప్రతినిధులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
వార్తల్లో ఇప్పుడు ఒక చిన్న విరామం. లహరి డెంటల్ క్లినిక్. లహరి డెంటల్ క్లినిక్ నియర్ ఆదిత్య సిటీ స్కాన్ సెంటర్, లక్ష్మీనగర్, గోదావరికని. దంత సమస్యలతో బాధపడుతున్నారా? అయితే పరిష్కారం లహరి డెంటల్ క్లినిక్. అందరికీ అందుబాటులో. ఇప్పుడు మన గోదావరికని పట్టణంలో ఏకైక మహిళా డెంటిస్ట్ డాక్టర్ లహరి BDS MDS ఢిల్లీ గారిచే అత్యాధునిక పరికరాలతో ప్రతిరోజు నాణ్యమైన వైద్య సేవలు అందించబడే ఏకైక హాస్పిటల్ లహరి డెంటల్. మా ప్రత్యేకతలు: సింగిల్ సిట్టింగ్ రూట్ కెనాల్ ట్రీట్మెంట్స్, ఎత్తు, వంకర, సందుపండ్లు సరిచేయుట, జిర్కోనియా, ఫిక్స్డ్ దంతాలు, ఇంప్లాంట్స్, కట్టుడు పండ్ల సెట్, లేజర్ తో సర్జికల్ ట్రీట్మెంట్స్, స్మైల్ డిజైనింగ్, విరిగిన దవడ ఎముకలకు చికిత్స, చిగుళ్ల వ్యాధి, నోటి దుర్వాసనకు శాశ్వత చికిత్స, చిన్న పిల్లలకు మరియు సిండ్రోమ్ అండ్ ఛాలెంజ్డ్ పేషెంట్లకు అన్ని రకాల స్పెషలైజ్డ్ ట్రీట్మెంట్స్ కలదు. అత్యాధునిక పద్ధతిలో కార్పొరేట్ స్థాయి వైద్యం. డాక్టర్ లహరి BDS MDS ఢిల్లీ. లహరి డెంటల్ క్లినిక్ నియర్ ఆదిత్య సిటీ స్కాన్ సెంటర్, లక్ష్మీనగర్, గోదావరికని. సెల్ నంబర్స్ 9177452092, 9550912014.